టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లకి ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషనే విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటూ ఆల్రెడీ మూవీ పట్టాలెక్కిందంటూ చాలా కాలం నుండి నెట్టింట చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అఫీషియల్గా సినిమాపై ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. బుధవారం సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. వెంకీ, త్రివిక్రమ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి. ఈ సినిమాల్లో త్రివిక్రమ్ రాసిన కామెడీ పంచులు, విక్టరీ వెంకటేష్ యాక్టింగ్ మన టాలీవుడ్ ఆడియన్స్ కి హాట్ ఫేవరెట్. మళ్ళీ ఈ ఇద్దరు ఆదర్శ కుటుంబం అంటూ మన ముందుకు వచ్చారు. ఆదర్శ కుటుంబం అనే టైటిల్ కి హౌస్ నెంబర్ 47 AK-47 అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన వెంకీ ఇప్పుడు త్రివిక్రమ్ తో జత కట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ పై ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్ కాస్త గట్టిగానే ఉన్నాయి. ఆదర్శ కుటుంబం వినడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నప్పటికీ ట్యాగ్ లైన్ AK-47 ఏదో తేడాగా ఉందే అన్నట్టు అనిపిస్తుంది. ఇది జస్ట్ ఫ్యామిలీ డ్రామా కాదని పోస్టర్ ని బట్టి అర్థమైపోతుంది. విక్టరీ వెంకటేష్ జస్ట్ కూల్ అండ్ క్లాసీగా కనిపిస్తూ ఆఫీస్ బ్యాగ్, కళ్ళద్దాలు, నవ్వుతూ ఆకాశం వైపు చూస్తున్న లుక్ రిఫ్రెష్ గా ఉంది. షూటింగ్ స్టార్ట్ అయినట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర, రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కనిపించబోతుందట. 2026 సమ్మర్ కు రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది. త్రివిక్రమ్ పెన్ పవర్, వెంకీ కామెడీ టైమింగ్, ఈ రెండు కలిస్తే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. టన్నుల కొద్ది పంచులు, జోక్లు, ఇక థియేటర్లన్నీ నవ్వులు పువ్వులు పూయాల్సిందే. ఇప్పటికీ సోషల్ మీడియాలో నువ్వు నాకు నచ్చావు మీమ్స్, మల్లీశ్వరి డైలాగ్స్ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి. భాషపై పట్టులేని వాళ్ళు సైతం ఈ డైలాగ్స్ తో కామెడీలు చేస్తారు. అలాంటిది ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ఆదర్శ కుటుంబంలో ఇంకెన్ని పంచులు ఉండబోతున్నాయో అని తెగ ఎదురు చూస్తున్నారు. మాస్ హీరోలతోనే కామెడీ పండించే త్రివిక్రమ్, వెంకీ టైమింగ్ తో ఇక రచ్చే చేస్తానడంలో ఎలాంటి డౌట్స్ లేవు. సో ఈ సమ్మర్ లో ఆదర్శ కుటుంబంతో ఎన్ని కుటుంబాలు థియేటర్ల ముందు బారులు తీరుతాయో చూడాలి.